వర్షాకాలం అయితే స్టార్ట్ అయిపోయింది. కానీ ఏం వర్షమో లేండి, మార్నింగ్ అయితే వర్షం పడుతుంది, ఆఫ్టర్నూన్ అయితే ఎండ వస్తుంది, ఈవినింగ్ అయితే చలి పెడుతుంది. ఈ వెదర్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియట్లేదు. బట్ వెదర్ కూల్గా ఉన్నప్పుడే మనకు వేడివేడిగా తినాలనిపిస్తుంది కదా. అందుకని ఈ వర్షంలో నేనైతే వేడివేడి కారం బొరుగులు అయితే తయారు చేశాను అనమాట. సో ఈ రెసిపీ కొంతమందికి తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు. బట్ ఇప్పుడు తెలుసుకొని ట్రై చేసి నాకు కమెంట్ చేసి చెప్పండి. ఫస్ట్ అయితే ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, చిల్లీ, స్మాష్డ్ గార్లిక్ వేసుకొని బాగా కలుపుకోవాలి. దాని తర్వాత కొంచెం పసుపు, ఉప్పు వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. మనకి ఇంకా కొంచెం స్పైసీగా కావాలంటే కొంచెం కారం వేసి కారం కూడా వేసుకోవచ్చు. దాంతోపాటు శనక్కాయలు, పుట్నాలు, అలాగే కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలి. ఇది మంచిగా మిక్స్ అయిన తర్వాత మన బొరుగులు వేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట. అంతే అండి, ఇంకా వేడివేడి కారం బొరుగులు అయితే రెడీ అయిపోయి ఈ వర్షంలో అలా వేడివేడి కారం బొరుగులు తింటూ అలా వేడివేడి టీ తాగుతుంటే ఉంటుంది. అబ్బబ్బబ్బ సూపర్.